సూర్యకాంతం అంటే ఇప్పటి యంగ్ జనరేషన్ కు నిహారిక నటించిన కొత్త చిత్రంగా మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ అది కాదు అసలు సంగతి. సూర్యకాంతం అంటే ఆమె అలనాటి సాటిలేని మేటి నటీమణి. అసలు ఈ సినిమాకు సూర్యకాంతం అని పేరు పెట్టారంటేనే అలనాటి నటీమణికున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా పెట్టిన పేరు తప్ప మరొకటి కాదు. సూర్యకాంతం ఇంతమంది అభిమానులుండి కూడా ఆఖరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. గుమ్మడి చెప్పినట్టు సూర్యకాంతం వల్ల తెలుగు వాళ్ళు ఓ పేరుకు నీళ్లు వదులుకోవాల్సి వచ్చింది. బుద్ధి పొరపాటున కూడా ఎవరూ సూర్యకాంతం అనే పేరు పెట్టుకునే సాహసం చెయ్యరంటే అందుకు సూర్యకాంతం వేసిన గడసరి పాత్రలే కారణం. అసలు సూర్యకాంతం అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అనే ఇద్దరు దిగ్గజ నటులున్న సినిమాకు టైటిల్ రోల్ పోషించిన నటీమణి. వాళ్లు కూడా సూర్యకాంతం టైటిల్ రోల్ షిప్లో ఎలాంటి నామోషీ లేకుండా చేశారు అంటే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సూర్యకాంతం కాకినాడ దగ్గరలో ఒక సాంప్రదాయ కరణాల కుటుంబంలో 14వ అమ్మాయిగా పుట్టారు. చిన్నప్పటి నుంచి నాటకాల పిచ్చి. సినిమాల్లో చేద్దామనుకుంది. కానీ అది తెలుగు కాదు, హిందీ. ఎంత హిందీ సినిమాకైనా మన సినిమా ఎక్కడుందో అక్కడికెళ్లి ట్రై చేయడం మంచిదని ప్రయత్నించింది. హీరోయిన్ కావాలనుకున్న ఆశ నెరవేరే అవకాశం వచ్చినా తర్వాత దాన్ని తనంత తానుగా వదులుకుంది. ఒకరికి తప్పిన పాత్ర తనకు వద్దనుకుని ఆ త్యాగం చేసింది సూర్యకాంతం. తర్వాత చిన్నా చితక పాత్రలతో తనదైన నటనా శైలి అద్దడంతో సూర్యకాంతం కోసం అంటూ పాత్రలు సృష్టించబడ్డాయి. దీంతో సూర్యకాంతంకు నాటి నుంచి మరెవరికో మిస్ అయిన పాత్ర చేసే పరిస్థితి పూర్తిగా తప్పింది. ఎందుకంటే సూర్యకాంతం కోసం తయారైన పాత్ర కేవలం సూర్యకాంతమే పోషించాలి, మరొకరు పోషించే పరిస్థితి లేదు. సూర్యకాంతం అంటే కేవలం తన నటనతో మాత్రమే కాదు, వంట వార్పుతోనూ మెప్పిస్తారు. స్వయం పాకం చెయ్యడానికే ఎక్కువగా ఇష్టపడతారామె. తాను తినడమే కాదు, తన ఇంటికొచ్చిన వాళ్లకి కొసరి వడ్డించి మరీ తినిపించడంలో ఆమె తర్వాతే ఎవరైనా. సూర్యకాంతం ఇంటికి కేవలం భోజనం కోసం వచ్చి వెళ్లే వాళ్లుంటారు. అంతగా ఆమె చేతికి రుచెక్కువ. నలభీమ పాకంలో సూర్యకాంతమ్మకు ఓ బ్రాండెడ్ పాకముంది. అంత మంచి చేతి వంట ఆ దొడ్డ మనిషిది. అసలు సూర్యకాంతం అని సినిమా తీయడం కాదు, ఓ హోటల్ పెడితే అదరహో అని నడుస్తుందంటే అతిశయోక్తి కాదేమో. అంత కమ్మని చేతి వంట ఆమెది. సూర్యకాంతంకు పిల్లలు లేరు. దీంతో తన సమీప బంధువుల అబ్బాయిని తెచ్చుకుని పెంచుకున్నారామె. అంతేకాదు తనకు చదువంటే ఎంతో ఇష్టం, కానీ చదువుకోలేకపోయారు. దీంతో సూళ్లూరుపేట డిగ్రీ కాలేజీకి స్థలమిచ్చి తనకున్న విద్యా ప్రేమను చాటుకున్నారు. ఇలాంటివెన్నో విద్యాపరమైన గుప్తదానం చేసిన మంచి మనిషి ఆమె. సూర్యకాంతం తాను చదువుకోకున్న గౌరవ డిగ్రీ అందుకున్న అరుదైన విద్యావేత్త. ఇంకా తాను ఫ్రెంచ్, ఇతర భాషలను నేర్చుకుని కూడా తనకున్న విద్యాభిమానం, పరభాషల మీదున్న ఆసక్తి చాటుకున్నారు సూర్యకాంతం. ఏనాడు తనకొచ్చిన రోగాల గురించి బయటకు చెప్పేవారు కాదు సూర్యకాంతం. ఆమెకు మధుమేహ వ్యాధి ఉన్నా అది బయటపడకుండా దాచారామె. దాని ద్వారా మరికొన్ని రోగాలొచ్చినా వాటిని కప్పిపుచ్చేవారే తప్ప ఏనాడూ బయటకు చెప్పేవారు కాదు. తనకు రోగమని తెలియగానే ఆ వచ్చే సినిమా అవకాశాలు తప్పిపోతాయేమో అన్న ఆందోళన చెందేవారు. సూర్యకాంతంకు రాను జబ్బు చేసి ఒళ్ళు నీరసించిపోయేదే. ఈ సమయంలో ఆమె ఇంటికి ఎవరైనా వస్తే తనకు సపర్యలు చేయమని అడక్కపోగా తాను చేసిన వంట తిని వెళ్లమని మొహమాట పెట్టేవారు. అంతటి ఆతిథ్యాభిలాషి సూర్యకాంతమ్మ. సూర్యకాంతమ్మ ఆఖరిగా చేసిన సినిమా ఎస్పీ పరశురాం. ఈ సినిమా విడుదలైన ఏడాది ఆమె మరణించారు. సూర్యకాంతం అంటే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతో పేరున్న నటీమణి. ఎందరో సినీ దిగ్గజాలతో పరిచయమున్న సినిమా తార. అలాంటి నటీమణి చావుకు పట్టుమని 10 మంది కూడా రాలేదు. అంతటి దీనావస్థలో మరణించారామె.